హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనం లావణ్యాస్ కిచెన్లో కమ్మనైన కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి ముందుగా అన్నం వండి పెట్టుకోవాలండి. మనం రైసు ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి రైసు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు దోరగా ప్రాపర్గా వేగేటట్టు చక్కగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవి వేగిపోయినాయండి, రైస్లో వేసేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో కాజు వేసుకొని వేయించుకుందాం. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా 1 by 1 మనం వేయించుకున్నందువల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది. మన కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అందుకనే ఆయిల్ తక్కువ వేస్తున్నాను. తర్వాత అదే ప్యాన్లో పోపు దినుసులు కూడా వేసేసుకుందాం. ముందుగా శనగపప్పు, తర్వాత మినపప్పు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, పసుపు, ఆవాలు. పప్పులు అయితే ఎక్కువగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది తినేటప్పుడు. క్రంచీగా మన పంటికి వస్తూ ఉంటాయి కదా, చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత చిన్న చీలికలు పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకున్నాను నేను మెత్తగా, అది ఇందులో వేసేసుకుందాము. మనం ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి, అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes లైట్గా వేయించుకుందాం. లైట్గా వేగితే సరిపోతుందండి, ఎక్కువ వేగనవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడు రైస్లో వేసేసుకుందాం. దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. నేను రైస్లో కూడా సాల్ట్ వేయలేదండి, రైస్కి కొబ్బరికి సరిపడా ఇప్పుడు వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుందండి, జర్నీలో కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఏం కాంబినేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా స్పూన్ తోటి తినేయచ్చండి ఎక్కడైనా. చాలా చాలా కమ్మగా ఉంటుంది. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అంతేనండి, కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.